వెల్కమ్ బ్యాక్ టు మామ్ స్పెషల్. పెద్దలందరికీ నమస్కారం, పిల్లలందరికీ హాయ్ అండి. ఇంట్లో జొన్నపిండి అయిపోయింది. జొన్నపిండి చేసుకోవటం కోసం నేను జొన్నలన్నీ సిద్ధం చేసుకున్నానండి. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనిపించింది, అందుకని నేను శనగలు కలిపేసినాక తాట వచ్చిందండి వీడియో చేద్దామని. అందుకని శనగలు కలిపేసాను, జొన్నల్లో శనగలు కలిపేసాను. ఒక పావు కిలో శనగలు అయితే తీసుకున్నానండి, వాటిలో కలిపేసాను. సజ్జలు ఒక పావు కిలో, రాగులు ఒక పావు కిలో, సోయాబీన్స్ ఒక అరకిలో తీసుకున్నానండి. ఇవన్నీ తీసుకుని మరబట్టించుకుంటాను. మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చండి, గోధుమలు కూడా వేసుకోవచ్చు. నాకు గోధుమ పిండి ఎలర్జీ ఉందండి, అందుకనే నేను గోధుమలు అయితే వేయలేదు. మీరు కావాల్సిన వాళ్ళు వేసుకుని ఇట్లా మరపట్టించేసుకుంటే మనకి ఎప్పటికప్పుడే జొన్న రొట్టె చేసుకోవాలనుకున్నప్పుడు ఫ్రెష్ జొన్న పిండితో చక్కగా జొన్న రొట్టెలు చేసుకుంటే చాలా టేస్ట్ అయితే బాగుంటాయి. ఈ విధంగా మనం పట్టుకున్నామంటే త్వరగా పురుగు కూడా పట్టదండి, ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటుంది. చూస్తారా, ఈ విధంగా నేను పిండి అయితే మరపట్టించేసుకున్నాను. ఇప్పుడు ఈజీగా జొన్న రొట్టె నా స్టైల్లో మీకు చూపిస్తాను. నేనైతే ఎప్పుడు ఈ విధంగానే చేసుకుంటానండి. జొన్న రొట్టె అయితే టేస్ట్ బాగుంటుంది, చేయటానికి చపాతీలాగా ఈజీగా కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఒక గ్లాసున్నర వాటర్ పెట్టుకోవాలండి స్టవ్ మీద పెట్టుకుని, మీ ఇష్టం, మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి వాటర్ అయితే తీసుకోండి. మనకి ఒక గ్లాసు పిండి కావాలి అంటే కనుక మనకి ఒక పావు గ్లాసు లేదు అంటే అర గ్లాసు నీళ్లు సరిపోతాయండి. చూడండి, నేను ఈ విధంగా ఒక గ్లాసున్నర నీళ్ళు అయితే పెట్టుకుని ఆ బాగా బాయిల్ అయిన వాటర్లో ఈ విధంగా పిండి అయితే వేస్తున్నానండి. స్టవ్ సిమ్లో పెట్టుకుని చక్కగా ఈ విధంగా ఉండలేకోకుండా తిప్పుతూ ఉండాలి. మనం పట్కర్ అయితే నాకు గ్రిప్ బాగా కుదరలేదండి, అందుకని నేను క్లాత్ పట్టుకుని తిప్పుతున్నాను. క్లాత్ అయితే కొంచెం గట్టిదనం ఉంటుంది, మనకి సపోర్ట్ జారిపోకుండా ఉంటుంది, అందుకని క్లాతే తీసుకున్నాను నేను. ఇట్లా కొంచెం స్టవ్ మీద ఉండగా కాస్త వండకట్టుకోకుండా ఆ పొడి పిండి అనేది మనకి పొడి చక్కగా కలిసి చక్కగా గట్టిదనం కూడా త్వరగా అయిపోతుందండి. అట్లా గట్టిపడిపోతుంది కాబట్టి మనం అట్లా రుద్దుకుంటూ ఉండాలి. స్టవ్ మీద ఎక్కువసేపు చేయలేము కాబట్టి మనం కాసేపు స్టవ్ మీద కుక్ అయిన తర్వాత కిందకి పెట్టేసుకుందామండి. స్టవ్ ఆపేసి కింద పెట్టుకుని చక్కగా ఇట్లా కలిసిపోయేటట్టుగా పిండి కూడా గట్టిగా అయిపోతుందండి, త్వరగానే అయిపోతుంది. మనం ఏం భయపడక్కర్లేదు. కొంచెం వాటర్ ఉండగానే మనం ఆపేసుకోవాలి. ఈ విధంగా తిప్పుకుంటూ ఉంటే మనకి గట్టిపడిపోతుందండి, కుక్ అయిపోతుంది. అది పిండి కుక్ అయితే సాఫ్ట్గా వస్తుంది. అందుకనే ఇప్పుడు ఏ స్టవ్ మీద అయితే దింపామో అదే స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకుని కొంచెం సేపు ఆ ఆవిరికి ఉడకనిద్దామండి. ఒక 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత తీసుకుని ఈ విధంగా మనం వేడిగా ఉంది కాబట్టి పిండి మనం చపాతీ పీట మీద వేసుకుని అలా రౌండ్ ముద్దలా చేస్తున్నానండి. కొంచెం సాఫ్ట్గా ఉండదు పిండి, మనం ఇట్లా చేస్తే సాఫ్ట్గా అవుతుంది అనమాట. ఇట్లా సాఫ్ట్గా అయిన తర్వాత మనం చపాతీలు ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగానే మనం జొన్న రొట్టె చేసుకుంటే చక్కగా మనకి మృదువుగా చాలా బాగుంటాయి. ఇట్లా అయితే మీరు ట్రై చేయండి, చాలా ఈజీగా కూడా ఈ ప్రాసెస్ ఈజీగా ఉంటుందండి. మూత పెట్టేసుకోవాలి పిండి మీద, ఎందుకంటే మనం వేడిగా ఉన్నప్పుడే మనకి చపాతీ అనేది పలచగా వస్తాయండి. పిండి చల్లారిపోయిందంటే మాత్రం మనకి చపాతీలు అయితే రావు, చేయటానికి చాలా కష్టం అవుతాయి. అంతేకాకుండా మందంగా కూడా అవుతాయి అన్నమాట. చాలా త్వరగా ఫాస్ట్గా చేసుకోవాలండి. పిండి ఈ 1-2 చేసే లోపలే మనకి పిండి అనేది చల్లారిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఈ విధంగా మూత పెట్టుకుని త్వరగా ఫాస్ట్గా చేసుకుంటే కనుక మనకి పిండి ఎంత పల్చగా కావాలన్నా కూడా మనకి జొన్న రొట్టెలు అనేవి పల్చగా అవుతాయి అన్నమాట. ఈ విధంగా మనకి చూసారా చపాతీలాగా ఎంత పల్చగా వచ్చేసాయో. ఈ విధంగా చేసుకుని మనం కాల్చుకున్నామంటే కనుక చాలా ఈజీగా ఉంటాయి. చాలామంది జొన్న రొట్టెలు చేయటం కుదరదు అని చెప్పేసి స్కిప్ చేస్తూ ఉంటారు, కానీ మనం ఈ విధంగా ప్రాసెస్లో చక్కగా చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్లో చాలా ఈజీగా ఉంటుంది. చూసారా ఎంత పొంగుతున్నాయో, మనం ఇంట్లో చేసుకున్న పిండి చక్కగా పిండి కూడా ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అనిపిస్తుంది అందరికీ కూడా. ఈ విధంగా 2 సైడ్స్ మనం కాల్చి వేసుకున్నామంటే, కొంతమంది నెయ్యి కావాల్సిన వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు, అలాగే నూనె కావాల్సిన వాళ్ళు నూనె వేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేసుకోవట్లేదండి, ఇట్లా ప్లెయిన్గానే కాల్చేసుకుంటున్నాను. నాకు ఎందుకంటే కర్రీ ఉంటుంది కాబట్టి నాకు చాలు. ఈ విధంగా ఆయిల్ అయితే అక్కర్లేదు, ఆయిల్ తక్కువ వాడాలి కాబట్టి నేను ఆయిల్ అయితే పోసుకోవట్లేదండి. చూసారా ఈ విధంగా 2 సైడ్స్ కాలిపోయినాయి. ఇంకా నేను సర్వ్ చేసుకుంటాను.
ఇట్లా పాలు ఇరిగిపోయినాయండి. పాలు ఇరిగిపోతే నేను ఆ పాలని పన్నీర్ చేశాను. ఆ పన్నీరు తురుముకుని ఈ విధంగా నేనైతే కూర చేసుకున్నాను. పన్నీర్ గ్రేవీ కర్రీ చేసుకున్నాను అనమాట. ఆ పన్నీర్ గ్రేవీ కర్రీ నెక్స్ట్ నాకు పెరుగు. ఈరోజు నా లంచ్ అయితే ఇదేనండి. ఈ విధంగా నేనైతే ఈజీగా తయారు చేసుకున్నాను జొన్న రొట్టె. ఈ విధంగా మీరు కూడా ఎంతో ఈజీగా జొన్న రొట్టె తయారు చేసుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా జొన్న రొట్టె రోజు తింటే చాలా మంచిది కాబట్టి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి.